కాబట్టి ప్రభు చేసిన మేలును పొందిన వారు, ఎరిగిన వారు దేవుని తప్పకుండా ఆరాధిస్తారు. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, తన రక్షణ మార్గమును వెల్లడి చేసుకుంటున్నాడు. కాబట్టి దేవునికి స్తుతి యాగం చాలా అవసరము. మాటలు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 92వ కీర్తన 5 వచనాలను చదువుకుందాము. మార్చి 92వ కీర్తన 1 నుండి 5 వచనాలు చదువుకుందాము. మార్చిన చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుట మంచిది, ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతులను బట్టి విచారిస్తున్నాను. వారిని ఆధారం చేసుకొని కొన్ని ప్రభుని ఆరాధిస్తాం. 3 సార్లు ఇక్కడ యెహోవాను స్తుతించుట మంచి, యెహోవాను స్తుతించుట మంచి, యెహోవాను స్తుతించుట మంచి. ఏది మంచిదంటే దేవుణ్ణి స్తుతించడము మంచి. కనుక ఎవరైతే ఈ మంచి పని దేవుణ్ణి స్తుతిస్తారో, ప్రతి మాటలు చేతైనా సరే మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన కోరుకునేది అదే, మానవుడి దగ్గర ఆయన ఆశించేది అదే. అందుకనే దేవుడు మన దగ్గర ఆశించేది అదే, ఇంకేది కూడా ఆశించు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 50వ కీర్తన 7వ వచనం నుంచి రాశారు. నా జనులారా నేను మాట్లాడుతూ వచ్చున్నాను, ఆలకించు, ఆలకించు. నేను దేవుడను, నేను మీద సాక్ష్యం పలుకుతాను. నీ గొర్రెల విషయమై నిన్ను కల్పించలేదు. నీ దహనములు నిత్యము నా ఎదుట ఉన్నారు. నీ ఇంటి నుండి కోడినైనాను, నీ మందలోని పొట్టేలను నేను తీసుకున్నాను. అడవి మృగములని, ఏలుకొలది పశువులని నావే కదా. కొండల్లోని పక్షులని నేను ఎరుగుతును, పొలంలోని పక్షులు నా విషయమై ఉన్నది. లోకము దాని సంపూర్ణత. కాబట్టి నేను ఆకలికి నన్ను నీతో చెప్పను. వృషభముల మాంసం నేను తిందున, పొట్టేడ రక్తము త్రాగున. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. చాలు. కాబట్టి ఏది కూడా ఆయనకి అర్పిస్తే ఆయన సంతోషం లేదు. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడు మన పక్షము చేసిన మేలేంటి ఎరిగినప్పుడు, ఎరిగి ఆరాధిస్తుంటే దేవునికి అదే సంతోషం. నీ కార్యముల చేత మమ్మలను సంతోషపరుచున్నావు. ఏమిచ్చినా ఆయన సంతోషములు ఇవన్నీ నాయే అంటాడు. ఏ అర్పించినా దేవునికి సంతోషములు ఇవన్నీ నావి. ఏమిస్తాను నేను? నా కుమారుడా, నీ హృదయం నాకేయ. నీ చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి నేను బాగు చేశాను. గుర్తిస్తే ఎట్లా బాగు చేశాను? అందుకనే మనం బాగులు చదివాము. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నన్ను సంతోషపరుచు. ఈ దినమే దినమంట. కాబట్టి
ఈ ప్రభుత్వం సంతోషం. ఎందుకు సంతోషం? ఎవరిచ్చారు సంతోషం? కాబట్టి మనం వస్తుంటేనే దేవుడింటికి ఆ సంతోషం పుడుతుంది. దేవుడింటికి వస్తుంటేనే హృదయంలో ఆ సంతోషము కనబడుతుంది. కొంతమంది వస్తారు మందిరానికి, సంతోషమే కనబడదు. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, యేసు ప్రభువారు మానవుడు పాపమును బట్టి ఏమైపోయాడు? దేవునికి దూరమైపోయాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆ మేలుని ఎరిగిన వాడుగా లోక సంబంధమైనటువంటి సంతోషం, లోక సంబంధమైన ఆనందంతో మోసపోతూ వచ్చారు. అందుకని కీర్తనకారుడు రాస్తూ వచ్చిన మాట 4వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట అంటాడు. పారి ధాన్య ద్రాక్షరసము నాడు విస్తరించు నాటి సంతోషము కన్నా అధికమైన సంతోషము నేడు మీకు హృదయములో కలిగించుచున్నాను. ఈ సంవత్సరం అందరికీ సంతోషం లేదు. ఏం కారణం? 30 బస్తాలు అయితే ఇవ్వబడి 20 బస్తాలు అవుతున్నాయంట. ఈ సంతోషం ఏమైపోయిందంట? ఈ సంతోషం పంట పడితే సంతోషమే. కొంతమంది అన్న నా మెరుపగోటికి ముడత వచ్చిందన్న అని సంతోషంగా చెప్పడల్లా కేవలం చెబుతున్నారు. ఏమైనా సంతోషం? పంటిస్తే సంతోషమే, తీసేస్తే సంతోషం, తాత్కాలికమైన సంతోషం ఇది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సంతోషం? ఇంకో మాట చూద్దాం. దేవుని వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయం మాట జ్ఞాపకం చేసుకున్నాము. యెషయా గ్రంథము తీసుకొని త్వరగా ఎక్కువ సేపు చెప్పను, ఆరాధన కొరకు మాటలు చూపిస్తాను. తర్వాత మనము ప్రభువుని ఆరాధిస్తాము. 9వ అధ్యాయం 3వ వచనం. నీవు జనములను స్థిరపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలం మనుషులు సంతోషించినట్టు, దోగులు సొమ్ము పంచుకున్నట్టు వారు నీ సన్నిధిలో సంతోషించు. బిడ్డల సంతోషం అంటే ఇందాకేమో పంట సంతోషం, ఇస్తే సంతోషం, తీసేస్తే అంత నష్టం. ఈ సంవత్సరం అంత లాస్. సంతోషం ఏమైపోయింది? కొన్నాళ్ళ వరకే, అది కొన్నాళ్ళ వరకే. ఇక్కడేం సంతోషం? జనములు విస్తరిస్తుంటే సంతోషం, బిడ్డలు తిరుగుతుంటే సంతోషం. ఆ సంతోషం ఎప్పటి వరకు పడతాడు? స్టేజ్ దాటిపోద్ది. పెద్దోళ్ళు ఏంటంటే మాట అంటారు, నాయన ఎందుకు పుట్టేవారు బాబు. జనములు విస్తరించడం వలన కూడా సంతోషమే. ప్రియ సోదరి సోదరుడా, బిడ్డలు ఎదిగేకుంది, యేసుక్రీస్తు వారు ఎదిగేకుంది ఎంత తీరుడైపోయాడు.
ఆయన మకమకలాడుచున్న తన పునరావృతిని ఆర్పివేయుడు కనుక ఆయన వెలిగించిన వాడు. లోకములో ప్రతి మనిషిని వెలిగించినటువంటి వాడు యోహాను రాశాడు. ఆయన ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చినాడు. ఆయన అంటే జీవితం. ఎవరినైనా వెలిగిస్తామా మనము? వెలిగించబడిన మనము ఎవరినైనా వెలిగిస్తామా? కాబట్టి ఆర్పివేస్తాము. ప్రజలను మన జీవితం ద్వారా ప్రభు చేసిన మేలును ఇతరులకు చూపించినప్పుడు వారు సంతోషిస్తారు. కాబట్టి దేవుని మాకుంటున్న సహోదరి సహోదరులు, ఈ సంతోషాలన్నీ కొంతవరకు. బిడ్డలు పాస్ అయితే సంతోషం కదా, పాస్ కాకపోతే సంతోషం లేదు. ఉద్యోగం వస్తే సంతోషమే, ఉద్యోగం రాకపోతే. అందుకని అంటాడు పౌలు గారు, అన్ని విషయాల్లో నేను సంతోషిస్తానంటాడు. అన్ని విషయాల్లో సంతోషించేదారు ప్రభు బిడ్డ. ప్రభు బిడ్డ నిజంగా నువ్వు రక్షించబడితే కరువు వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవునింటిని కూర్చిన ప్రేమ పోదు. ఈనాడు చాలామందికి ఈ విషయం తెలియదు. కనుకనే దేవుడు కొన్నిసార్లు అన్నిసార్లు మేలే చేస్తాడా? అందుకనే కావడికుండగా చేసినట్టు ఏం చేశాడు? కష్ట దుఃఖాలను కావడికుండగా చేసినట్టు. కావిడి ఓ పక్క కష్టం ఉంటుంది, ఓ పక్క సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. రెండూ పెట్టాడు. ఎందుకు పెట్టాడు చెప్పండి? కష్టమైన తెలియాలంటే సుఖం కూడా ఉండాలి. దుఃఖం అంటే ఏమో తెలియాలంటే సంతోషం కూడా ఉండాలి. వెలుగేందో తెలియాలంటే చీకటి కూడా ఉండాల్సిందే. రెండు లేకపోతే నీకు అర్థం కాదు. మంచి ఏందో తెలియాలంటే చెడు కూడా ఉండాల్సిందే కదా. అందుకోసమే ప్రియ సోదర, మనకు తెలుసు చాలాసార్లు ఏదైనా వనములో దేవుడు మంచి చెడ్డలు ఫలాలు ఇచ్చే చెట్టును పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నాయన ఇది తింటే నువ్వు చెడిపోతావు, ఇది తింటే నువ్వు బాగుపడతావు. మంచి చెడ్డలు ఏది తినొచ్చు ఏది తినకూడదు మధ్యలో పెట్టాడు మంచి చెడ్డల చెట్టుని. దేవుడు మనుషులు ఏదైతే వద్దన్నాడో దాన్నే చేశాడు. కనుకనే సంతోషాన్ని కోల్పోయాడు. తోటలోనే నెట్టివేయబడ్డాడు. చుట్టూ కెరూబులు శిలువలు నిలబెట్టి అగ్ని జ్వాలల్లో పెట్టాడు. మానవుడు బయటికి తోలివేయబడ్డాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోతూ వచ్చాడు. దేవుని ప్రేమను కోల్పోతూ వచ్చాడు. మొట్టమొదటి కుమారుడు ఏమన్నాడు? ఆదాముని లూకాసు వార్తలో ఏమన్నాడు? నా మాటను లూకాసు వార్త ఎవరైనా తీస్తే చదవచ్చు ఉంటారు కదా. ఆదాము చెప్పండి. నా కుమారుడు చెప్పండి. ఆదాము నా కుమారుడు అన్నాడు. ఆదాము ఎవరి కుమారుడు అంట? దేవుని కుమారుడు. ఈ కుమారుడు ఏమనంట? ఏమైపోయాడు? ఊరికినే పాడతాము నోడుతూ. తప్పిపోతే గతమందు తప్పు దారిని నడచితివి తన ప్రేమ ఆదాము నా కుమారుడు ఎవరు తీశారు? 3వ అధ్యాయం 38వ వచనం లూకాసు వార్త.
కేనిన ఎనేషు సేతు ఆదాము లాదాము దేవుని కుమారుడు. దేవుని కుమారుడైతే ఆదాము నా కుమారుడా, నా కుమారుడు. కుమారుడు ఏం చేయాలండి? కుమారుడు ఏం చేయాల? తండ్రికి లోబడాలి, తండ్రికి ఇష్టంగా ఉండాలి. తండ్రి యొక్క కష్టార్జితాన్ని కుమారుడు అనుభవించాలంటే తండ్రి మాట వినాలి. వినలేదు కనుక, ఆజ్ఞ అతిక్రమించాడు కనుక బయటికి నెట్టివేయబడ్డాడు. తోట నుండి బయటికి పంపించబడ్డాడు. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఆనాటి నుండి నేటి వరకు ఆదామును వచ్చేటువంటి సంతానం అంతా ఏమైనంట? లోక ప్రేమ, భార్య ప్రేమ, బంధు ప్రేమ, బిడ్డల ప్రేమ, పంటల ప్రేమ, ఎన్ని ఇచ్చినా కూడా నేను నీకు దూరంగా ఉన్నా, నీకు అయిష్టంగా జీవిస్తున్నా, నీ మాటకు లోబడలేదు, నీ కట్టడకు నేను అనుసరించట్లేదు, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నా, అయినను నాకు బిడ్డలు ఇస్తున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పది! అయినను అనుదినము నేను పీల్చుకునే గాలి సమృద్ధిగా ఇస్తున్నా, లేకపోతే చనిపోతా. అనుదినము నాకు ఆహారమును సిద్ధపరుస్తున్నా. అందుకే అంటాడు ఇందా గాడేమో పాట, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయం. అందుకే ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయన ప్రేమ లోతు, ఎత్తు, ఎడల్పు కొలవలేదు. లేకపోతే ఆయన ఈ లోకానికి రావడానికి ఇష్టపడతాడా? పరలోక మహిమను విడిచిపెట్టి దూతలను విడిచిపెట్టాడు. పిల్లలు ఆయనకున్నటువంటి ఆదిత్యం ఎక్కడున్నట? కెరూబులు సెరూబుల మధ్యలో నిత్యము ఆరాధిస్తున్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు, స్థుతులపై ఆశీర్వమైన వాడు. అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఎక్కడికి వచ్చాడంట? చూడండి, 43వ కీర్తన 4వ వచ్చామనుకుంటా. 43వ కీర్తన గ్రంథము 4వ వచనము. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకును నాకు ఆనంద సంతోషం కలుగు చేయు దేవుని ఎద్దకు వచ్చి. కాబట్టి ఇక్కడ దావీదు అంటాడు, నీ వెలుగు నీ సత్యము బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసతలమునకును నన్ను. నీ వెలుగు సత్యము బయలుదేరి అవి నాకు త్రోవ చూపును. మన త్రోవలు ఏలంటే ఎవరు చెప్తారు? మన త్రోవలు ఏలంటే అంట ఎవరు చెప్తారు? ఆరాధన ఎవరు చెప్తారు? వంకరి త్రోవ ఏం చెంట? ఎందుకని వంకరతో వచ్చింది? వంకరతో అంటే కసేపు అబ్బాయి నేను అంటారు, నేను చూశానంట, అంటే నేను చూడలేదు అంటారు. అక్కడ నేను చూశాను, అది చెబుతావా? తీరా వచ్చాక నేను పిలిచేది నేను ఎప్పుడన్నా వంకరతో ఎరిగినంటాము, ఎరిగినంటాము. ఎక్కడి నుండి వచ్చింది ఇది? ఎవరు నడుస్తారు వంకరంకరగా? ఆరాధన ఏం చెప్తానా? పాము కదా, ఆడి మాటని నాడు మానవుడు. అందుకనే వంకర త్రోవ జబరున్నాడు. మన త్రోవలు వంకరవి. అందుకనే ఇప్పుడు చదువుతాడు. ఆయన త్రోవలకు తీసుకురావడానికి ఆయన పరిశుద్ధుడుగా జీవించడం కొరకై, ఆయన పరిశుద్ధ మార్గం నడిపించడం కొరకై. అందుకనే సహోదరుడా, ఆ దివ్య మహిమ నుండి ఎక్కడి నుంచి అంట? ఆ దివ్య మహిమ నుండి ఎవరు తీస్తారన్నమాట? లూకా రాసిన సువార్త దేవుని వాక్యముల ప్రియ సహోదరి, ఆయన మనకు ఒక మార్గమును ఏర్పాటు చేయడానికి భూమి మీదకి వచ్చిన చేసే మాట. లూకా సువార్త దేవుని వాక్యములో ప్రియ సహోదరి సహోదరుడా,
ఒకటో అధ్యాయము 79వ వచనం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గము సిద్ధపరచుటకు నీవు ప్రభువులకు ముందుగా నడుతూ మన పాదములు సమాధాన మార్గములు నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు ఒక మార్గం ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అనుకునే ఈ మార్గం ఎట్లా ఏర్పాటు చేయబడింది? ఈ మార్గం ఎలా ఏర్పాటు చేయబడింది? మానవుడు తాను వెళ్ళవలసిన మార్గాన్ని ఏం చేసుకున్నట? చరిత్ర చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. పాప జీవితాన్ని బట్టి కనుగొనలేని వాడుగా, తిరుగులేనివాడుగా, ఏడో జపతపాలు చేస్తేనో పుణ్యకార్యాలు చేస్తేనో పరలోకం వస్తుంది అనుకుంటున్నాడు. దేవునికి లోబడదాం, జీవితాన్ని సరి చేసుకుందాం, నా జీవితం అపవిత్రమైపోయిందని చెప్పి అందుకనే దేవుని మాకున్న సౌరుడా ఆయన ఎక్కడికి వచ్చాడంటే బలిపీఠం మీదకి వచ్చాడు. బలిపీఠం మీదకి వచ్చిన అందుకనే ఇక్కడ మనం చదువుతూ వచ్చాం 43:4. కనుకనే నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి బలిపీఠం వద్దకు వచ్చి ఎవరన్నా మన దావీదు, అయ్యా ఈ బలిపీఠం మీదకి రావడానికి నేను అర్హుడాను కాను, నేను అపవిత్రుడాను, మార్గము తొలగినాను, ఇష్టానుసారము జీవిస్తూ వచ్చాను, హృదయంలో నెమ్మది లేని జీవితము జీవిస్తూ వచ్చాను, దారి తప్పిన గొర్రెవలే ఉన్నాను, దారి తప్పిన గొర్రెవలే ఉన్నాను. ఇలాంటి నన్ను ఆ బలిపీఠం మీదకి అనగా ఏంటంటే బలిపీఠము ఏంటంటే బలిపీఠం అంటే పాత నిబంధనలో బలిపీఠం ఏంటి? ఎవరు చెప్తారు? ఎలా రాధిస్తా? పాత నిబంధనలో బలి పశువును దేని మీద అర్పించారు? బలిపీఠం మీద. బలిపీఠం దేని మీద కట్టారు? తుమ్మకరతో చేశారు. ఎందుకు తుమ్మకరతో చేశారండి? దాని ఆకారము నలు, మన ఆకారము అంటే మనం ఎలా ఉన్నా మన జీవితం ఎలాంటిది? బలిపీఠం పశువులు అర్పించబడి మన పక్షంగా యాజకుడు అర్పించు. అందుకోసమే క్రైస్తవుడు ఆ బలిపీఠం మీదకి రావడానికి, ఆ బలిపీఠం శుద్ధీకరించడానికి రక్తము చిందించాల్సి వచ్చింది. ఆ బలిపీఠం మీదకి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఏ బలిపీఠం అది? సిలువ వేయబడితేనే ఇక నే కాదు జీవించుట. ఎంత చక్కటి పాటలు! సిలువ వేయబడ్డాడు, అదే సిలువ బలిపీఠం. ఆకాశమును భూమికి మధ్యలో నీ కొరకు నా కొరకు అర్పించు. మన చేతులు చేసిన పాపమును బట్టి ఆయన అర్పించుకున్నాడు. మానవ నడవరాని స్థలాలకు నడిచిన దాన్ని బట్టి ఆయన పాదముల మేకులు కొట్టబడ్డాయి. మనము తలంచిన చెడు తలంపును బట్టి ఆయన హృదయములు బయట ఎన్నో పండుగలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితి ప్రభు నీ బలిపీఠం ఎంతకు రావడానికి, నన్ను నేను అర్పించుకోవడానికి యోగ్యుడు అంటాను, అపవిత్రుడు. నీ సిలువ రక్తం చేత నన్ను కడిగావు, నా హృదయాన్ని శుద్ధీకరించావు. అందుకనే 73వ కీర్తన అంటాడు దావీదు, శుద్ధ హృదయుడైన దయాళుడు. నీ హృదయం శుద్ధీకరించడానికి కొన్నిసార్లు ఎట్లా శుద్ధీకరించబడిందండి? ఎట్లా శుద్ధీకరించబడింది హృదయం? ఒక పాత్ర శుభ్రంగా ఉండాలంటే శుభ్రంగా కడగాలి. మన హృదయం ఎలా శుద్ధీకరించాడు? ఆయన రక్తము చేత, ఆయన రక్తము చేత ప్రేసవదీస్తాడు. దేవుని వాక్యంటున్నా మనం ఈ చక్కని మాటల ద్వారా ప్రభువుని మనము ఆరాధిస్తాం.
అయ్యా ఆ బలిపీఠం మీదకి రావడానికి అపవిత్రమైనవి బలిపీఠం అర్పించారా, అన్ని నడిపించారా? అది అపవిత్రమైనది ధర్మశాస్త్ర ప్రకారం. బలిపీఠం మీద అర్పించేవి ఏంటంటే దినారులు, పక్షి జాతులు, పావురము, కాకి నర్పించారా, పిచ్చుక, గోవు. ఇవి పరిశుద్ధమైనవి. అందుకని ఇలాంటి పరిశుద్ధుడు వచ్చి నీ కొరకు క్రయం చెల్లిస్తే, అలాంటి పరిశుద్ధ రక్తం చెల్లిస్తే కానీ నీ హృదయము శుద్ధీకరించవు. దాని అర్థం అది ధర్మశాస్త్రం చూపించిన సత్యం. కాబట్టి పశువు జాతులు ఆవు, ఎద్దు, ఎంగిరి గేదె, ఇంకొకటి చెప్పాలంటే గొర్రె అర్పించండి. మేక అర్పించాడా? అర్పించండి. ఎందుకు? పరిశుద్ధమైన జంతువులు, పక్షి జాతులు, పశు జాతులు పరిశుద్ధమైన చూపించండి. ఇలాంటి పరిశుద్ధమైన వాడు భూమి మీదకి వచ్చి అర్పిస్తేనే తప్ప నీకు మోక్షము, పరలోకము లేదు, నా ఇంటిలోనికి ప్రవేశము లేదు. అందుకోసమే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులన్నీ నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అందుకే ఇదిగో చెప్పండి, లోక పాపమును మోసుకునుకో దేవుని కనుక ఆయన ఈ లోకము సాధువు చేయబడ్డాడు. కనుకనే ఆయన శిలువ అనేటువంటి బలిపీఠ మీద అర్పించుకున్నాడు. ఆరాధన చెప్పగలవా? అయ్యా ఎంత గొప్ప సంతోషం! ఏ సంతోషం ఇది? హృదయంలో కలిగించిన సంతోషం. ఎవరైతే హృదయంలో ఉన్న పాపం పరిహరించబడుతుందో వారిలో నిజమైన సంతోషం ఉంటుంది. వారు పిల్లల దేవునింటికి వచ్చి వారి సంతోషం, ప్రభువా ఒకప్పుడు నేను ఎక్కడున్నాను? ఎలుపులున్నా. ఒకప్పుడు నేను ఎక్కడున్నాను? నిజమైన సంతోషం లేదు, నిజమైన సంతోషం లేదు. కాబట్టి నీవు నా హృదయాన్ని కడిగి నన్ను శుద్ధీకరించి నా హృదయంలో ఎవరు దొంగిలించలేని సంతోషాన్ని నా హృదయంలో భక్సింగారు కూర్చు రాసే చదివారు ఎప్పుడన్నా? చెప్పనా శక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం ఆయన చిన్న బుక్ రాశారు. కనుక ఎవరు దొంగిలించేటువంటి సంతోషం. అందుకని ఇంకొక మాట చూసి వారు సంతోషం, ఆనంద సంతోషము గలవారై బయలువెళ్ళుదురు. ఆనంద సంతోషం. ప్రియా సహోదరుడా, వారు ఎంత గొప్ప సంతోషం. నీవు ఒక దినాన నిజంగా రక్షించబడితే దేవునింట్లో ఆరాధించడమే కాదు, వారి తలల మీద కూర్చేయండి. వాక్యం ఎక్కడ తీయండి, ఎక్కడుందో నిత్య ఆనందముడు. వారి తల మీద ఏముందంట? తల మీద ఆనందం అంటే ఏంటి? ఏముంది తల మీద? ఇప్పుడు తల మీద పెట్టుకొని పోతారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? అయ్యప్పలు. ఏం మోసుకొని పోతున్నారే అంటే పాపమంతా మోసుకొని పోతున్నారంట. వారి తల మీద నిత్యానందం, వారి నాలుగు నిండా ఇంకా నీలేదా? ఏంటి అంతే చెప్తాడులే. చదువులా వారు బొబ్బుల నుండి విడిపించబడిన తర్వాత వారి సంతోషం అదే. వారి నోటి నిండా నవ్వులను. 126వ కీర్తన. యెహోవా ఈ గొప్ప కార్యము చేసి 3వ వచనం. వారు సంతోషభరితులై దక్షిణ దేశంలో ప్రవాహం పారినట్లు యెహోవా చెరపట్టిన వారిని రప్పించిన కన్నీళ్లు విడిచి సంతోషంతో పంట. కాబట్టి ఇక్కడ పైన
సియోనులకు తిరిగి వచ్చిన వారు యెహోవా శరణు రప్పించినప్పుడు మనమందరం కలవరి వారి నోటి నిండా వారి నాలుక ఎక్కడి నుంచి వచ్చింది వీరికి? శరణం వచ్చి బయటకు వచ్చిన తర్వాత వారికి ఉన్న ఆనందం బబులు దేశంలో శరణం బయటకు వచ్చిన తర్వాత ఏనాడు మనం పాపం అనే శరలో ఉన్నాం. పాపం శరబట్టింది. మాట్లాడితే, చూస్తే, తలంచిదే, నడవడి అంతా పాప స్వభావం. బంధించబడ్డాం. పాపం బంధించి వేసింది. వాడి కార్యాలు జరిగిస్తూ వచ్చింది. ఎప్పుడైతే విడుదల పొందామో ఆ కట్టలు ఉంటాయి. ఇప్పుడు ఏముంటుందంటే వారికి స్వేచ్ఛ. స్వేచ్ఛ. బానిసత్వం పోయింది. ఒకప్పుడు పాపానికి బానిసను, అబద్ధానికి బానిసను. ఇప్పుడు నేను స్వతంత్రునైనా. ఇప్పుడు ఎంత సంతోషం. ఇప్పుడు సంతోషం. మాట్లాడుతున్న మాటను సియోను నుండి తిరిగి వచ్చిన వారికి యెహోవా సెలవును రప్పించినప్పుడు మనము కలగని వారిని మన నోటి నిండా నవ్వు. అంటే చెప్పకూడదులే కానీ నేను ఒక సినిమా పోయినా. ఆ సినిమాలో ఒక ఆశగాడు ఉన్నాడు. పెళ్లి చేయడానికి చేసిపోయినారు. పెళ్లి కూతురు చూడటానికి. ఆ పెళ్లి కూతురు అట్లాంటిది ఎప్పుడు చెప్తే తిరుగుతుంది. చూశాను మీరు కూడా. ఇప్పుడు కానీ మేము ఎప్పుడు ఒక సంగతి పెళ్లి కాదు సంగతి కాళ్ళట్టు తిరుగుతుంటే ఇంటికి వచ్చి గుడి చుట్టూ తిరుగుతున్నాడు. అసలు ఏదో చెప్పరా అంటే నాకైతే ఆయన కడుపు పగులుతున్నాను. మరి చెప్పటల్లా ఏంటి అంటే ఎప్పుడు రాకుండా అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆ నవ్వు వారు చేసినటువంటి యాక్షన్కి ఆ నవ్వు ఆగల. కొన్నిసార్లు ఈ లోక సంబంధం అంటే ఆశకాలు ఇచ్చేవి కనుక నిజంగా వారి నోటు నుండి ఏముంటుంది? నవ్వుంటే వారి నాలుక ఆనందగానం ఉందా? పల్లవి పాడతారు ఆరాధన. చెప్పండి అయ్యా, నా పాపములు కొరికాయి ఆ బలిపీఠం మీద వచ్చి బలిపీఠం మీద రావడానికి అరగూడ అనుకున్నాను. నా స్వభావం మంచిది కాదు అయ్యా. నీ అర్పణ సిలువకు అప్పగించుకుంటా నన్ను కడిగావు. నా హృదయాన్ని శుద్ధీకరించావు. నా హృదయాన్ని పవిత్రపరిచావు. నీ ఇంటిలోకి రా. ఏంటంటే బలిపీఠం చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తారు? సిస్టర్ చెప్తారా? ఆరాధన చేస్తారు సిస్టర్ చెప్పండి. ఏంటమ్మా పెద్ద ఎప్పుడు అంటారు? ఏం చెప్తే చెప్పండి బదలు చెప్పండి. ఈనాడు బలిపీఠం అంటే మందిరమే. బలి అర్పించేది ఎక్కడ? మందిరంలో ఎక్కడ అర్పిస్తావు? అందుకని ఏముంది మన ముద్దు? బలిపీఠం ఆయన రక్తము సాదృశ్యంగా, ఆయన శరీరాన్ని సాదృశ్యంగా కరెక్టే. అదే మనం చూపిస్తుంది. ఇప్పుడు మొదటి బలిపీఠము తొమ్మకాలతో చేశారు. రెండవ బలిపీఠము నిలువుకయ్య అడ్డకయ్య శిలువ బలిపీఠము. మూడవ బలిపీఠం ఏంటంట? మందిరము. ఆయన బలి అర్పణ ద్వారా మనకు దేవుని ఇంట్లో రావడానికి ఇదే బలి అర్పించే స్థలం. ఎక్కడ పడితే అక్కడ అర్పించలేవు బలి. ఇదే బలి అర్పించే స్థలం. అందుకని మీరందరూ ఏర్పాటు చేసిన స్థలం మనకు వచ్చి మాత్రమే బలి అర్పించాలి. ఎక్కడ అర్పించారండి ఇశ్రాయేలు ప్రజలు? యెరూషలేములోనికి వచ్చి ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోనికి వచ్చి అర్పించుకున్నారు. ఈనాడు పెద్దల ద్వారా ప్రతిష్ఠించబడింది. ఈ మందిరములో నువ్వు ఆరాధిస్తుంటే హృదయం అర్పించాలి. అదే ఏమర్పించాలా? నోటితో చెప్పడం కాదు, హృదయాన్ని అర్పించాలి. హృదయాన్ని అర్పించడం అంటే
ఎట్లా వర్ణిస్తానని చెప్పండి. హృదయం అర్పించేదేమో ప్రభునకు ఒట్టిదే. హృదయం అర్పించడం అంటే ఏం చేస్తాం? సరే, ఇంకా చెప్పుకుంటుంటే చాలా దూరం పోదు. ప్రభు, నా హృదయం శుద్ధీకరించి సెలవుకెక్కి నా పాపం బట్టి అప్పగించుకున్నా. నాకు ఇప్పుడు స్వాతంత్రం ఇచ్చి నా హృదయంలో ఇప్పుడు నెమ్మది ఉన్నది. నా హృదయం ఇప్పుడు సమాధానం ఉన్నది. నేను సమీపించుకున్నాను, నేను సంధించుతాను, నేను శ్లాఘించుతాను. ప్రభువుని ఇచ్చినటువంటి ఆరాధిద్దాము. కొద్ది కొద్ది మాటలు. ఒక బ్రదరు సండే స్కూల్ ఉన్నారు. సండే స్కూల్ మన వాళ్ళకి మా సేవకురాలు చెప్తే జరిగి